నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, ఈ మంగళవారం రోజున ఒక చిన్న పని చేయండి. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. శత్రువుల నుంచి మీకు రక్షణ లభిస్తుంది. అనేక ఇబ్బందుల నుంచి మీరు బయటపడతారు. మరి పరిహారాన్ని ఎలా చేయాలి ఏంటనేది చెప్తానండి. నిత్య జీవితంలో మీరు ఎదుర్కొంటున్న అనేక ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, వాటి నుంచి మిమ్మల్ని బయటపడేస్తుంది. మీకు దురదృష్టం తొలగిపోయి అదృష్టం వరిస్తుంది. శత్రువుల నుంచి రక్షణ కలుగుతుంది మీకు. అంటే అది ఇంటి వారైనా సరే, బయట వారైనా సరే, ఎవరి నుంచి అయినా సరే, మీకు ఎవరైతే అంటే మిమ్మల్ని ఎవరైతే ఇబ్బందులు పెడుతున్నారో వాళ్ళు మిమ్మల్ని ఇబ్బందులు పెట్టకుండా రక్షణగా ఈ పరిహారం మీకు బాగా పనిచేస్తుంది. మీ ఇంటిలోకి దుష్ట శక్తులను రానియకుండా అడ్డుపడుతుంది. అలానే మీకు నెగిటివ్ ఎనర్జీ అనేది తగలకుండా చాలా వరకు ఈ పరిహారం మిమ్మల్ని కాపాడుతుంది. ఈ పరిహారాన్ని మీరు మంగళవారం రోజున చేసుకోవడం వల్ల కుజదోషం వల్ల, అంటే కుజదోషం బలహీనంగా ఉండడం వల్ల వివాహం అనేది కాదు. అలానే చాలా వరకు ఆర్థిక ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కొంతమందికి అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. ఇక రక్త సంబంధించిన వ్యాధులు, కండరాల బలహీనత, రక్తహీనత సమస్యలు, వీటితో కూడా ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. ఈ పరిహారాన్ని మీరు చేసుకోవడం వల్ల కుజగ్రహం బలపడుతుంది. వివాహం కాని వారికి వివాహం కావడానికి అవకాశాలు మెరుగుపడతాయి. అయితే ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయొచ్చు. కానీ ఆడవారు నెలసరి ఉన్న టైంలో మాత్రం చేయకండి. అంటే ఖచ్చితంగా ఆ 5 రోజులు పూర్తయిపోయిన తర్వాత ఈ పరిహారాన్ని మీరు చేసుకోవాలి. కానీ పరిహారాన్ని చేసేటప్పుడు మాత్రం నమ్మకంతో చేయండి. అప్పుడే ఈ పరిహారం మీకు బాగా ఉపయోగపడుతుందండి. మరి ఇక ఈ పరిహారాన్ని ఎలా చేయాలి ఏంటనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కాకుండా ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు సంబంధించిన పూజలు, పరిహారాలు ఉన్నాయి. మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసి మీ సమస్యకు సంబంధించిన ఒక పరిహారాన్ని ఎంచుకొని ప్రయత్నం చేయండి. మీరు చేయగలిగేది. మీకు వచ్చిన మార్పుని, రిజల్ట్ని నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సరేనండి, ఇక పరిహారం మాటకు వెళ్దాము, ఎలా చేయాలనేది. ఇక ఈ పరిహారానికి కావాల్సిన వస్తువులు ఏంటో ముందైతే చూద్దాం. ఇక్కడ ఒక ఎర్రటి క్లాత్ అనేది సరిపోతుంది. ఇక్కడ చూపించినంత సరిపోతుందండి. అది కూడా మీరు కొత్త క్లాత్ తీసుకోండి. ఇంత మాత్రం చాలు. అలానే ఒక కాల్చిన వక్క కానీ లేదంటే పచ్చి వక్క కానీ తీసుకోండి. ఈ రెండిట్లో ఏదైనా పర్వాలేదండి. ఇక్కడ నేను మీకు చూపించేదైతే పచ్చి వక్కనే చూపిస్తున్నాను. అలానే ఒక ఎరుపు రంగు దారం తీసుకోండి. ఈ దారం మనకి తెలిసిందే కదండి, పిల్లల నడుము కడుతూ ఉంటారు, మొలతాడుగా కడతారు కదా, ఆ దారం తీసుకోండి. లేదంటే టైలరింగ్కి ఉపయోగించే దారం ఉంటుంది కదండి, దాన్నైనా తీసుకోండి. కానీ ఎరుపు రంగు దారమే తీసుకోండి. అలానే మన వంటగదిలో ఉపయోగించుకునే ఆవాలు తీసుకోండి. ఇవేనండి ఈ పరిహారానికి కావాల్సిన పదార్థాలు. వీటన్నిటినీ కూడా మీరు ముందుగానే సిద్ధం చేసి ఉంచుకోండి పరిహారానికి ముందు. ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతోనూ ఇంకా అనేక రకాలైన చెప్పుకున్న సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే మీరు మంగళవారం రోజున ఆంజనేయ స్వామి వారికి ఇంట్లో కానీ, అంటే మీరు ఇంట్లో పూజ చేసుకున్నా లేదంటే మీరు గుడికి వెళ్ళి కానీ అక్కడ తులసి దళాలను మీరు సమర్పించండి ఆయనకి. లేదంటే ఇంటి దగ్గరైనా సరే చక్కగా ఆయనకి సమర్పించండి. మీ జాతకంలో కుజగ్రహ దోషం ఉంటే కనుక, అంటే మీ జాతకంలో కుజగ్రహ దోషం ఉంది అని మీకు తెలియకపోయినా పర్వాలేదు, ఈ పరిహారం మీరు చేసుకున్నారనుకోండి, మీ జాతకంలో కుజగ్రహం బలపడుతుంది. మంగళవారం రోజున మీరు ఆంజనేయ స్వామివారి యొక్క గుడికి వెళ్ళండి. ఆయన ఒంటి మీద ఉన్న సింధూరాన్ని తెచ్చుకోండి. ఆ తెచ్చుకున్న సింధూరంతో మీ ఇంటి గుమ్మం పైన కానీ లేదంటే దర్వాజా మీద కానీ చక్కగా స్వస్తిక్ గుర్తు వేయండి. ఆ తెచ్చుకున్న సింధూరంలో నుంచి కొంత భాగం మీరు స్వస్తిక్ గుర్తుకు అనేది ఉపయోగించండి. అలానే కొంత భాగాన్ని మీ ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులుంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ కూడా ఆ సింధూరాన్ని చక్కగా బొట్టుగా పెట్టుకోండి. దానివల్ల ఏంటంటే మీ మీద పడి ఎవరైతే అంటే శత్రువులు ఉన్నారో వారి నుంచి వచ్చే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఇలా మీరు ప్రతి మంగళవారం రోజున కానీ లేదంటే శనివారం రోజున కానీ చేయండి. లేదంటే కనీసం మీరు ఒక 15 రోజులకోసారి మీ ఇంట్లో ఈ రకంగా మీరు చేస్తూ ఉంటే దుష్ట శక్తులు కూడా ప్రవేశించవు. దిష్టి దోషాల నుంచి కూడా మీరు బయటపడతారు. శత్రువుల నుంచి కూడా మీకు ఒక రక్షణ అనేది కలుగుతుంది. సింధూరానికి అంత శక్తి ఉందండి. ఆ విధంగా చేసుకున్న తర్వాత మంగళవారం రోజున ఈ పరిహారాన్ని చేయండి. మీరు దేవుడి దగ్గర చక్కగా ఎక్కడైతే మీరు పూజ చేసుకుంటారో అక్కడే ఈ పరిహారం చేయాలి. పరిహారానికి కావాల్సింది మనకి ఎరుపు రంగు క్లాత్ అవసరం ఉంటుందండి. అది కూడా కొత్త క్లాతే తీసుకోండి. మీరు చక్కగా స్నానం చేసుకున్న తర్వాత ఈ పరిహారం చేసుకోవాలి. మీరేం చేస్తారంటే ముందుగా ఈ క్లాత్ తీసుకోండి. ఈ విధంగా పెట్టండి. క్లాత్ని పెట్టిన తర్వాత ఒక గుప్పెడు ఆవాల్ని ఆ క్లాత్లో వేయండి.
అలా వేసేసి అయిపోయిన తర్వాత మీరు ఈ వక్క తీసుకోండి. ఈ వక్క తీసుకుని ఈ దారం ఉంది కదండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా మీకు, ఈ దారమైన పర్వాలేదు, లేదంటే ఈ దారమైన పర్వాలేదండి, మీరు తీసుకొని ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ రకంగా వక్కకి ఈ రకంగా చుట్టాలి. ఇక్కడ నేను పచ్చి వక్కకు చుట్టి చూపిస్తున్నానండి. అలానే ఎండు వక్కకు కూడా నేను చూపిస్తున్నాను. మీరు చూస్తే అర్థమవుతుంది. చక్కగా మీరు మొత్తం కూడా రౌండ్గా చుట్టేయాలి. అంటే ఎరుపు రంగు దారంతో వక్క అనేది కనిపించకుండా పూర్తిగా ఎరుపు రంగు దారంతో చుట్టాలి. అయితే ఈ పరిహారాన్ని మీరు నమ్మకంతో చేయండి. చాలా శక్తివంతమైన పరిహారం అంటే ఇది, చాలా బాగా పనిచేస్తుంది. ఈ విధంగా పూర్తిగా కవర్ చేసేయాలి. ఈ వక్క మీద పూర్తిగా కవర్ చేసేసి మీరు ముడి వేసేయాలి. ఈ ఎరుపు రంగు క్లాత్ ఉంది కదండి, మీరు ఆవాలు పెట్టారు కదా, ఆ ఎరుపు రంగు క్లాత్లో దాని మీద ఈ వక్క పెట్టాలి. అంటే ఈ దారంతో చుట్టేసిన తర్వాత ఈ వక్కని అలా పెట్టాలి. అలా పెట్టిన తర్వాత మీరు బలంగా ఆంజనేయ స్వామివారిని మనసులో తలుచుకోండి. ఆంజనేయ స్వామివారికి ఏకనామం కానీ లేదంటే దండకం కానీ ఏదైనా సరే మీకు వచ్చిన ఆంజనేయ స్వామివారి యొక్క నామాన్ని మనసులో గట్టిగా ఆయనను మననం చేసుకుంటూ తలుచుకోండి. అష్టోత్తరాలు వస్తే చదువుకోవచ్చు, శతనామాలు చదువుకోవచ్చు. ఈ విధంగా మీరు చక్కగా మనసులో తలుచుకోవచ్చు. అయితే ఈ పరిహారాన్ని మీరు ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం మీరు పడుకునే లోపుగా ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఈ రకంగా మీరు చక్కగా మంత్రం చదువుకున్నారు, అన్నీ రెడీ చేసేసారు, వక్కన పెట్టారు, ఇక మంత్రం చదువుకున్నారు. ఇలా అయిపోయిన తర్వాత మీరు కొబ్బరి నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేసుకోండి ఆంజనేయ స్వామి పటం దగ్గర. ఇక పూజా రూమ్లో అక్కడే ఈ మూటను తయారు చేసి దీపారాధన చేసి ఆ దీపారాధన మూటకు చూపించండి. అలానే ధూప్ స్టిక్స్ని వెలిగించి ఆ సాంబ్రాన్ని కూడా ఆ మూటకు చూపించండి. తర్వాత మీ మనసులో ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తీరిపోవాలని, దురదృష్టం తొలగిపోయి అదృష్టం కలిసి రావాలని మీ మనసులో అనుకోండి. తర్వాత ఎక్కడైతే మీరు డబ్బులు దాచుకుంటారో అక్కడ మీ బీరువాలో మీ పూజ మొత్తం అయిపోయిన తర్వాత, అంటే మీరు ధూపం దీపం అంతా కూడా మూటకు చూపించిన తర్వాత దానిని తీసుకువెళ్ళి మీరు డబ్బులు దాచుకుని బీరువాలో పెట్టుకోండి. మీరు ఈ పరిహారాన్ని 6 నెలలకు ఒకసారి చేసుకుంటే సరిపోతుంది. ప్రతిసారి అవసరం లేదండి, ఒకసారి చేస్తే చాలు. 6 నెలలకు ఒకసారి చేయండి. ఇక 6 నెలల తర్వాత దాన్ని తీసుకుని వెళ్ళి ఆరే నీటిలో కానీ లేదంటే ఏదైనా చెట్టు మొదట్లో కానీ పెట్టేయండి. మట్టి తీసి గోతులో పెట్టి వచ్చేయండి. మళ్ళీ కొత్త దాన్ని సేమ్ ఈ విధంగానే మంగళవారం రోజున తయారు చేసి పెట్టుకోండి. వేటితో అయితే బాధపడుతున్నారో ఆ సమస్యల నుంచి మీరు బయటపడే మార్గాలు చూపిస్తుంది. సుఖ సంతోషాలు మెరుగుపడతాయి, దురదృష్టం తొలగిపోతుంది, అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. జాతకంలో కుజగ్రహ ప్రభావం ఉన్నప్పుడు చాలా వరకు ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. ఈ పరిహారం మీరు చేసుకోవడం వల్ల అవన్నీ కూడా తొలగిపోతాయి. ఈజీగా ఉండే పరిహారం అండి, చూశారు కదా, తక్కువ ఖర్చుతోనే చేసుకోవచ్చు. కాకపోతే మీరు నమ్మకం పెట్టి చేయాలి. మీరు నమ్మకం పెట్టి చేస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. ఈ పరిహారాన్ని మీరు చేసుకుంటూనే వేరే పరిహారాలు కూడా చేసుకోవచ్చు. తప్పకుండా ఎవరికైనా ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండడము, శత్రువులకు సంబంధించిన సమస్యలు ఉండడము, వివాహ సమస్యలు, నరఘోష, నెగిటివ్ ఎనర్జీ ఇలాంటి వాటి నుంచి బయటపడేసి ఒక మంచి పరిహారం అండి ఇది. ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో తప్పకుండా చేసుకోండి. ఆ ఇబ్బందుల నుంచి మీరు బయటపడతారు. మీరందరూ కూడా ఆ ఇబ్బందుల నుంచి బయటపడి మీ అందరికీ కూడా మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను. ఇక ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా అండి? ఒక చిన్న లైక్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.